సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించామని అన్నారు ఫిల్మ్ జ్యూరీ చైర్మన్ మురళీమోహన్. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని తానే సూచించిన అవార్డుల ఎంపికలో తన ప్రమేయం ఎంతమాత్రం లేదన్నారు. ఏపీలోని సినీ అవార్డులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అన్నారు. కేవలం 20 రోజుల్లో జ్యూరీ సభ్యులందరూ కలిసి అవార్డుల్ని ఎంపిక చేశారంటున్న జ్యూరీ చైర్మన్ మురళీమోహన్తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. గద్దర్ అవార్డ్స్కి సంబంధించి 9 ఏళ్లకు సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీలకు సంబంధించిన అవార్డులను మురళీమోహన్ గారు ప్రకటించడం జరిగింది. సో వీటి వెనక ఈ ఎంపిక వెనక వాళ్ళు పడిన వర్క్ ఎలా చేశారనే దాని మీద మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ అవార్డులను రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ సూచించి మీకు కూడా ఒక బాధ్యత అప్పగించారు. ఒక 1 ఇయర్లోనే మీరు చెప్పిన 1 ఇయర్లోనే ఇక్కడ ప్రాసెస్ అంతా జరిగింది. సో ఇదంతా జరగడం వెనక అంటే మీరు ఈ అవార్డుల ఎంపిక వెనక మీరు ఎలాంటి వర్క్ చేయడం జరిగింది సార్? నేను అంటే డైరెక్ట్గా దిగలేదు, అది ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న అందరూ కూడా డెఫినెట్గా ప్రభుత్వ అవార్డు అనేది కావాలండి సార్. గత 10 సంవత్సరాలు కూడా అవార్డులు లేక ఇండస్ట్రీ కూడా చిన్నపోయింది, మీరు తప్పకుండా చేయాలి సార్ అని గతంలో అడిగినట్టే ఆ చీఫ్ మినిస్టర్లు అడిగినట్టే ఈయన్ని అడిగాం. వాళ్ళందరూ చేద్దాం ఇద్దాం ఉన్నారు కానీ ఎవరూ ఇవ్వాల. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మరి పైగా మన ప్రజా గాయకుడు, విప్లవ గాయకుడు గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ అని పెట్టి చేయటం కూడా ఆయన ఆలోచనే, చాలా మంచి ఆలోచనతో చేశారు. డెఫినెట్గా ఫంక్షన్ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఏపీలో కూడా ఇలాంటి అవార్డులు ప్రారంభం అయితే బాగుంటుందని మీకు ఎలా ఉంది మీ ఫీలింగ్? 100% బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన అన్నారు, మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, వారితో కూడా నేను మాట్లాడుతాను, అందరు కలిసి డిసైడ్ చేద్దాం అన్నారు. అది కూడా తొందరలోనే అనౌన్స్మెంట్ రావచ్చు. ఈ అవార్డుల ఎంపిక వెనక ఎన్ని సినిమాలు మీ జ్యూరీ మెంబర్స్ కానీ ఇదంతా కూడా ఎన్ని రోజులు పెట్టిందండి ఈ ఎంపిక కోసం? మాకు ఉన్న టైం, మాకు ఇచ్చిన టైంలో 20 రోజులే ఉంది. మాకు 20 రోజులు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది మురళీమోహన్ గారు చెప్తున్నారు. తను చెప్పిన రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుని ఈ గద్దర్ అవార్డులకు సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. త్వరలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏపీలో కూడా సినిమా అవార్డుల ప్రకటన అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలో మనం చూస్తాము. సినిమాకి అవార్డులు అనేవి, ప్రభుత్వ అవార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కెమెరామెన్ సంతోష్తో సుజన్ ABN.